గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఈ రోజు మన టాపిక్ చూడమా మిల్లీకేన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అమ్మా. ఈ మిల్లీకేన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ లో మనం ఏం తెలుసుకుంటామంటే ఒక ఎలక్ట్రానిక్ చార్జ్ ని తెలుసుకోవచ్చమ్మా. మిల్లీకేన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీరు ఏం తెలుసుకోవచ్చమ్మా, చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనమాట. అయితే ఇన్ దీస్ డ్రాప్లెట్స్ ఆయిల్ డ్రాప్లెట్స్ విచ్ ఆర్ ఇన్ మిస్ట్ ఫామ్, అంటే చిన్న చిన్న పార్టికల్స్ అన్ని కలిసి ఉంటాయి. ఆయిల్ డ్రాప్లెట్స్ లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయమ్మా. సో వీఆర్ అలౌడ్ టు ఎంటర్ త్రూ ఏ టీనీ హోల్, అంటే స్మాల్, ఓకేనమ్మా, టైనీ హోల్. ఇక్కడ ఏమైనా చిన్న టైనీ హోల్ ఉంటది. ఇదిగోనమ్మా, ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ ఉన్నాయా, సింపుల్ గా కూడా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఏంటమ్మా ఎంటర్ అవుతున్నాయి. ఎందులోకి ఎంటర్ అవుతున్నాయి? ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి, ఇది ఎలక్ట్రికల్ కండెన్సర్ అంటారు దీన్ని. ఈ కండెన్సర్ లోపల చిన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ లోకి ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఎంటర్ అవుతాయి. సో మీరు ఏం చెప్పొచ్చు ఈ ఎక్స్పెరిమెంట్ గురించి? ఇన్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్ విచ్ ఆర్ ఇన్ మిస్ట్ ఫామ్ అని చెప్పాను కదా. ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి ఆయిల్ డ్రాప్లెట్స్ లో అనేవి. సో ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి మిస్ట్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ అన్నమాట, టైనీ పార్టికల్స్ అనొచ్చు మీరు. సో ఫామ్ వే అలౌడ్ టు ఎంటర్ త్రూ ఏ టైనీ హోల్. ఈ చిన్న హోల్ ఉంటది, ఈ ఎలక్ట్రికల్ కండెన్సర్ లో చిన్న హోల్ ఉంటది. ఆ హోల్ లోకి ఎంటర్ అవుతాయి. ఏంటివి? ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఈ చిన్న హోల్ లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత చూసారు కదమ్మా, దేనిలోకి ఎంటర్ అవుతాయి? ఇది ఎలక్ట్రికల్ కండెన్సర్ అన్నమాట. ఈ కండెన్సర్ లోకి ఎంటర్ అవుతాయి, చూసారు కదా. అయితే ఇవి కండెన్సర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత కిందకు వస్తాయి కదా, దాన్ని మీరేమంటారు? డౌన్వర్డ్, కిందకు ఎంటర్ అవుతున్నవాడు, డౌన్వర్డ్ మోషన్. ఎంటర్ అయిన తర్వాత ఆ మూమెంట్ మీరేమంటారు? డౌన్వర్డ్ మోషన్ అంటారు. సో డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్ వాజ్ వ్యూడ్. దేని ద్వారా వ్యూ చేస్తామంటే మైక్రోస్కోప్ ద్వారా చూస్తామంట ఇక్కడ, ఓకేనమ్మా. దేని ద్వారా చూస్తామంటే ఏం చెప్తారు మీరు? మైక్రోస్కోప్ ద్వారా ఎలక్ట్రికల్ కండెన్సర్ ద్వారా వచ్చిన ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటామట, ఓకేనమ్మా. ఈ పాయింట్ అర్థమైందా? తర్వాత ఇదిగోండి, ఈ లోపల ఉంటుంది కదా, ఈ చాంబర్ లోపల ఉండే ఎయిర్ అనేది అయనేజ్ అయిపోతుంది అనమాట. అయనేజ్ ఏంటి సార్ అంటే కన్నా ప్లస్ చార్జ్ గాను మైనస్ చార్జ్ గాను అయాన్స్ గాను విడిపోవడాన్ని మీరు అయనైజేషన్ అంటాం. సో ఇన్సైడ్ ఉన్న ఎయిర్ అనేది అయనేజ్ అవ్వడానికి మీరు ఎక్స్రేస్ ని పంపిస్తారన్నమాట. ఎక్స్రేస్ ఏం చేస్తాయంటే ఇన్సైడ్ ఉన్న ఎయిర్ ని అయనైజేషన్ చేస్తాయమ్మా. ఇంతకీ ఆయిల్ డ్రాప్లెట్స్ ఎలా వస్తాయంటే ఇదిగోండి, ఇక్కడ చూసారు, ఇక్కడ ఎటమైజర్ ద్వారా ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఎలక్ట్రికల్ కండెన్సర్ లోకి ఎంటర్ అయ్యి ఎలక్ట్రికల్ కండెన్సర్ లో ఉన్న స్మాల్ హోల్ ద్వారా బయటకు వచ్చిన ద్వారా వస్తాయి కదా. సో ఈ వచ్చిన వాటిని మీరు దేని ద్వారా అబ్జర్వ్ చేసుకోవచ్చమ్మా? మైక్రోస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేస్తామట. తర్వాత ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఇవి ఎక్స్రే సోర్స్ ఉన్నాయి కదా, లోపల ఇన్సైడ్ ఎయిర్ ఉంది కదా, ఈ ఎక్స్రే సోర్స్ ద్వారా ఎక్స్రే పార్టికల్స్ అనేవి ఈ చాంబర్ లోపల ఉన్న ఎయిర్ ని అయనైజేషన్ చేస్తుంది అన్నమాట. నా పాయింట్ అర్థమైందమ్మా. అయితే ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, ఆయిల్ డ్రాప్లెట్స్ కొంత చార్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది సార్ అంటే ఇన్సైడ్ ఏముంది? ఎయిర్ అన్నాను కదా, గ్యాసెస్ ఉన్నాయను కదా. ఈ గ్యాసెస్ అయాన్స్ మధ్య గ్యాసెస్ అయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి? అయాన్స్ అంటే ఏంటి? ప్లస్ చార్జ్ గాను మైనస్ చార్జ్ గాను విడిపోతాయి, అవునా? వీటిని అయాన్స్ అంటాం. సో లోపల ఇన్సైడ్ అనేది అయాన్స్ ఫామ్ అవడానికి కారణం ఎవరో? ఎక్స్రేస్. ఎప్పుడైతే అయాన్స్ గా ఫామ్ అవుతాయో వాటి మధ్య కొలిజన్ జరుగుతుంది. అంటే కొలిజన్ అంటే ఏంటమ్మా, ఒక ఆటమ్ అంటే ఒక గ్యాస్ మాలిక్యూల్ ఇంకో గ్యాస్ మాలిక్యూల్ ఇలా కలుస్తున్నాయి కదా, ఇలా కలవడానికి కొలైడ్ అవ్వడాన్ని మీరు ఏమంటారు? కొలిజన్. సో ఇక్కడ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద చార్జ్ ఉంది. సో ద ఎలక్ట్రికల్ చార్జ్ ఆన్ ది ఆయిల్ డ్రాప్లెట్స్ వాజ్ అక్యూర్డ్ బై కొలిజన్ విత్ గ్యాసెస్ అయాన్స్ మధ్య కొలిజన్ జరగడం వల్ల ఆయిల్ డ్రాప్లెట్స్ కి చార్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? పాయింట్ అర్థమైందమ్మా. సో ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నాను ఇక్కడమ్మా, ఇదిగో అన్నమ్మా, ఫస్ట్ కండిషన్ అమ్మా చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కనుక్కోవచ్చు. సెకండ్ కండిషన్ ఏమో మోషన్, అంటే ఏం చెప్తానమ్మా, ద డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ ది ఆయిల్ డ్రాప్లెట్స్ దేని ద్వారా కనుక్కోవచ్చు మీరు చెప్పొచ్చు? మైక్రోస్కోప్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పాను. తర్వాత మీకు ఏం చెప్పానమ్మా, ఇక్కడ మీకు ఎయిర్ అనేది అయనైజేషన్ జరుగుతుంది. దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? ఎక్స్రేస్, ఓకేనమ్మా. ద ఎయిర్ ఇన్సైడ్ ది చాంబర్ వాజ్ అయనైజ్డ్ బై ఎక్స్రే సోర్స్, అంటే ఏ బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ అన్నమాట. తర్వాత మళ్ళీ ఏం చెప్పాను? ఎలక్ట్రాన్ కి చార్జ్ వస్తుందని చెప్పాను కదా. ఆ ఎలక్ట్రాన్ కి చార్జ్ ఉండడానికి కారణం ఏమిటి అంటే ఏం చెప్తారమ్మా? గ్యాసెస్ అయాన్స్, అంటే ఒక గ్యాస్ అయానికి ఇంకో గ్యాస్ అయానికి మధ్య కొలిజన్ జరగడం వల్ల. కొలిజన్ అంటే రెండు కలుస్తున్నాయి, రెండు గ్యాసెస్ అయాన్స్ కలవడం వల్ల. ఇప్పుడేగా చెప్పాను వారి కొలిజన్ జరుగుతుందని చెప్పాను. కొలిజన్ జరగడం వల్ల గ్యాసెస్ అయాన్స్ మధ్య ఏం జరుగుతుంది? కొలిజన్ జరుగుతుంది. అలా కొలిజన్ జరగడం వల్ల
ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద చార్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఆయిల్ డ్రాప్లెట్స్ మీద ఏం డెవలప్ అవుతుందమ్మా, చార్జ్ అనేది మీకు ఇక్కడ డెవలప్ అవుతుంది. తర్వాత చూడమ్మా సారీ, అయితే ఇక్కడ ఏ రకమైన ఫోర్సెస్ ఉంటాయంటే 2 రకాలైన ఫోర్సెస్ మేజర్ గా ఇక్కడ ఉంటాయమ్మా. సో ఏ రకమైన మేజర్ ఫోర్సెస్ అంటే మీరు చెప్పచ్చమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పచ్చమ్మా. ఏం చెప్పచ్చు ఇక్కడ, గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నామా, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ వర్క్ చేస్తున్నాయి, ఇక్కడ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద. అంటే ఆయిల్ డ్రాప్లెట్స్ మీద 2 ఫోర్స్ అనేవి ఫోన్ చేస్తున్నాయి మేజర్ గా, గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ మాట. అయితే చూడమ్మా, ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి చూసాక ఇక్కడ ఆయిల్ డ్రాప్లెట్స్ అనే పడే స్పీడ్ బట్టి మా ఏమంటున్నాను ఇక్కడ, బై మెజరింగ్ ది రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్, బై రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్, ఓకేనమ్మా, మిల్లికెన్ వాజ్ ఏబుల్ టు మెజర్ ది మాస్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్. ఏం చెప్తానమ్మా, ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ పడే ఒక స్పీడ్ బట్టి, రేట్ ఆఫ్ ఫాల్ అంటే రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్. మళ్ళీ చెప్తున్నా, రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్. ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ పడి అంటే కింద పడుతున్నాయి కదా, దాని యొక్క స్పీడ్ ని మెజర్మెంట్ చేయడం వల్ల ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క మాస్ ని కూడా కనుక్కోవచ్చు అంట. ఓకేనమ్మా, ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క ఏం చెప్తున్నా, రేట్ అంటే స్పీడ్ అమ్మా, ద రేట్ ఆఫ్ ఫాల్ పడ్డం, ఫాల్ ఆఫ్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్ మెజర్మెంట్ చేయడం వల్ల మీరు మాస్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్ కూడా కనుక్కోవచ్చు అనమాట. ఇదో పాయింట్. అయితే ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఎలా అవుతాయమ్మా, రేటెడెడ్. ఏం చెప్తానమ్మా, రేటెడెడ్ ఆర్ యాక్సెలరేటెడ్, ఓకేనమ్మా, ఆర్ స్టేషనరీ. దీని మీనింగ్ ఏంటో చెప్తానమ్మా, వినండి. ఏం చెప్తాను ఇక్కడ, ఇక్కడ ఆయిల్ ద ఫోర్స్, ఓకేనమ్మా, ద ఫాల్ ఆఫ్ ది చార్జ్డ్ ఆయిల్ డ్రాప్లెట్స్ కెన్ బి, ద ఫాల్ ఆఫ్ ఇక్కడ కింద పడ్డాయి కదా చార్జ్డ్ ఆయిల్ డ్రాప్లెట్స్. సో ఈ చార్జ్ ఏవైతే కింద పడ్డాయో చార్జ్డ్ ఆయిల్ డ్రాప్లెట్స్ కెన్ బి రిటర్డెడ్. రిటర్డెడ్ అంటే ఏంటమ్మా, వెలాసిటీ అనేది టైం తో పోలిస్తే తగ్గడాన్ని మీరు రిటర్డెడ్ అంటారు. ఒకవేళ వెలాసిటీ అనేది టైం తో పోలిస్తే పెరిగితే మాత్రం దాన్ని యాక్సలరేటెడ్ అంటారు. సో వెలాసిటీ అనేది టైం తో పోలిస్తే కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని స్టేషనరీ అంటాం. స్టేషనరీ, రిటర్డెడ్, యాక్సలరేటెడ్. అంటే ఎక్కడైతే విన్నారు కదా, ఇక్కడ ద ఫాల్ ఆఫ్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్ కెన్ బి, ఏవైతే కింద పడిపోతున్నాయో ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి రిటర్డెడ్, యాక్సలరేటెడ్ ఆర్ స్టేషనరీ. రిటర్డెడ్, యాక్సలరేటెడ్ ఆర్ స్టేషనరీ డిపెండింగ్ ఆన్ ది చార్జ్ ఆన్ ది డ్రాప్లెట్స్. దేని మీద డిపెండ్ అవుతాయి, ఈ స్టేషనరీయా, రిటర్డెడా, యాక్సలరేటెడా, దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద ఉన్న చార్జ్ గాని, ఆయిల్ డ్రాప్లెట్స్ మీద ఉన్న పొలారిటీ. మా పొలారిటీ అంటే ప్లస్ చార్జ్ గాని మైనస్ చార్జ్ గాని, దాన్ని మీరేమంటారు, పొలారిటీ అంటారు. ప్లస్ చార్జ్ ఉండొచ్చు, మైనస్ చార్జ్ ఉండొచ్చు. పోల్ అంటేనే చార్జ్. సో పొలారిటీ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద ఉన్న ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క పొలారిటీ మీద, ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క చార్జ్ మీద ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క పొలారిటీ మీద గానీ, లేదంటే మన అక్కడ ఎలక్ట్రికల్ ప్లేట్ ఉందనగా ఎలక్ట్రికల్ కండెన్సర్ ఉంది కదా, ఇదిగోండి ఈ 2 ఎలక్ట్రికల్ కండెన్సర్స్ ఉన్నాయి కదా, ప్లస్ మైనస్. ఆ ప్లస్ మైనస్ యొక్క కండెన్సర్ యొక్క వోల్టేజ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మీకు ఏం చెప్తాను ఇక్కడ నేను, ఏమా అవి స్టేషనరీయా, రిటర్డెడా, యాక్సలరేటెడా అంటే ఆయిల్ డ్రాప్లెట్స్ స్పీడ్ గా మూవ్ అవుతున్నాయా, స్లోగా మూవ్ అవుతున్నాయా, లేదా కాన్స్టెంట్ గా మూవ్ అవుతున్నాయా, దేని మీద డిపెండ్ అవుతుంది, అక్కడ ఉన్న చార్జ్ మీద, అంటే ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క చార్జ్ మీద, ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క పొలారిటీ మీద, అలాగే మీరు ఆ ఎలక్ట్రికల్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్ట్రికల్ ప్లేట్స్ యొక్క వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకేనమ్మా. సో ఈ సో ఇప్పుడు మనకి ఏమంటున్నాను ఇక్కడ ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకి చూసారు కదా ఇక్కడ మనం ఏం చెప్తానంటే చూసుకున్నాం ఒకసారి, Q ఈక్వల్ NE. నేను ఒక ఫార్ములా చెప్తున్నా చూడండి ఒకసారి, ఓకేనమ్మా. మనం ఏం చెప్తున్నా, ద ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ స్ట్రెంత్ ఆన్ ది మోషన్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్. మనం జాగ్రత్తగా వినమ్మా ఏం మెజర్మెంట్ చేయొచ్చు అంటే, ఈయన ఏం మెజర్మెంట్ చేశాడు, ఓకేనమ్మా, ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క స్ట్రెంత్. ఏ స్ట్రెంత్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది మెజర్మెంట్ చేయడం వల్ల, ఆయిల్ డ్రాప్లెట్స్ మీద ఉండే ఎలక్ట్రికల్ స్ట్రెంత్ అనేది మెజర్మెంట్ చేయడం వల్ల, అది కూడా బై కేర్ఫుల్లీ మెజరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఆన్ ది మోషన్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్. ఓకేనమ్మా, ఆయిల్ డ్రాప్లెట్స్ మీద ఉండే ఎలక్ట్రికల్ స్ట్రెంత్ ని మెజర్మెంట్ చేయడం వల్ల
ఓకేనమ్మా. మెజర్మెంట్ చేయడాన్ని మీరు దేని ద్వారా కనుక్కోవచ్చు అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ. మా ఇక్కడ ఎన్ అంటే ఇంటిజర్ వాల్యూ అంటే 1 2 3 4 అన్నమాట. ఈ అంటే ఎలక్ట్రికల్ చార్జ్. ఈ అంటే ఏం చెప్తారమ్మా, ఎలక్ట్రికల్ చార్జ్. ఎన్ అంటే ఇంటిజర్ వాల్యూ, మీకు తెలుసు కదమ్మా, ఎన్ అంటే ఇంటిజర్ వాల్యూ. ఎం అంటే మ్యాగ్నిట్ ఆఫ్ ది చార్జ్. ఎం అంటే ఏం చెప్తారమ్మా, మ్యాగ్నిట్ ఆఫ్ ది చార్జ్. సో మ్యాగ్నిట్ ఆఫ్ చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ. ఓకేనమ్మా, మ్యాగ్నిట్ ఆఫ్ చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తారు ఇక్కడ, ఎన్ ఇంటూ ఈ మాట. మ్యాగ్నిట్ ఆఫ్ ది చార్జ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఓకేనా, ఎన్ అంటే ఏం చెప్పానమ్మా, ఇంటిజర్ వాల్యూ. ఈ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రికల్ చార్జ్. ఏం చెప్తారు ఇక్కడ, క్యూ అంటే ఏం చెప్తారు ఇక్కడ, ఎలక్ట్రికల్ చార్జ్ అన్నమాట. దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అమ్మా. ఇక్కడ విన్నారమ్మా, ఇక్కడ దీన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, ఇదే మిల్లికన్ ఆయిల్ టాప్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ.